లేరు. ఇంకా ఆడేడో ఆ చెట్లు అవి ఉన్నాయే దాంట్లో సిబ్బంది శివస్వాములపై దాడికి దిగుతాండ్రు. శివస్వాములపై దాడికి దిగుతాండ్రు. ఇది ఈవో గారు చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తాడు. దీనిపైన ఇంకోటి మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు ఏదైనా సౌకర్యాలు కానీ స్వామి యొక్క పూజ కానీ మాకు అందకపోతే, స్పర్శ దర్శనం అందకపోతే మేము తీవ్ర స్థాయిలో దాదాపుగా 5,000 మంది ఇప్పటికి నాకున్న అంచనా ప్రకారం 5,000 మంది శివస్వాములు వచ్చారు. ఖచ్చితంగా బహిరంగంగా ధర్నా కూర్చుంటాం. వేరే వేరే స్టేట్లకి నడుచుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చి ఇలా పడుకోనిక హాల్లో ఉంటే అయిపోతుండే కదా. హాల్లోకి వదిలేసి మొత్తం కుప్పలకి వదిలే కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు స్వామి? నాకు అర్థం మెయింటెనెన్స్ ఆదా కాకుండా బంద్ అని చెప్పాలి, స్పర్శ దర్శనం లేదని చెప్పాలి. ఎందుకు ఇలా లైన్లో కూర్చునే బట్టి ఇన్ని 40 రోజులు 100 రోజులు దీక్ష చేసుకొని వచ్చినా అవసరమా? కొట్టుకోనిక అవసరమా? మాలేసుకుని కొట్టుకోనిక ఒకరినొకరిని తొక్కుకుంటా పండుకుంటా ఉండుకొని తిండి లేకుండా నీళ్ళు లేకుండా పైకైనా పోతుంది స్వామి. అలా బాత్రూమ్ దగ్గర లేవు స్వామి. ఎందుకు పెట్టండి స్వామి? ఇది ఇంత అధ్వానమా స్వామి? ఆ గవర్నమెంట్ ప్రాబ్లం, ఆ గుడి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం స్వామి? ఇది మాకు తిండి గదిలోకి వచ్చినామా స్వామి? ఇక్కడికి స్పర్శ దర్శనం ఉందని చెప్తేనే కదా స్వామి ఇక్కడికి వచ్చింది. చాతగా కూడా చాతగా చెప్పాలని స్వామి. జనాలను లక్షల మందిని తీసుకొచ్చి బందీ